హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా హెడ్డింగ్ హౌ టు యూజ్ గ్రో యాప్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ట్రేడింగ్. ఓకేనా. సో ఈరోజు వచ్చేసరికి మనం వీడియోలో సపోజ్ బిగినర్స్ ఎవరు ఏమి ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ ట్రేడింగ్ గురించి కానీ లైక్ తెలియదు, బట్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎలా స్టార్ట్ చేయాలా ట్రేడింగ్ అన్న ఇన్వెస్ట్మెంట్ అన్న మెయిన్లీ. సో ఏం తెలియని వాళ్ళు అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేయాలి. ఓకే, డైరెక్ట్గా ట్రేడింగ్ అయితే వెళ్ళదు నా సజెషన్. సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా స్టార్ట్ చేయాలా, లేదా ట్రేడింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గ్రో యాప్లో సంథింగ్ ఏదైనా బ్రోకరేజ్ యాప్లో నువ్వు లాగిన్ అయ్యి నువ్వు రోజు టెస్ట్ అనాలిసిస్ చేసి ఆ రోజు పేపర్ టెస్ట్ చేస్తేనే కదా. సో అలాగా లైక్ అబ్జర్వ్ చేయాలి కదా, సమ్ అనాలిసిస్ చేయాలి. సో దానికోసమన్నా మీరు ఏదో ఒక బ్రోకరేజ్ యాప్లో నువ్వు లాగిన్ అయ్యి రోజు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో అలాగా నేను మోస్ట్లీ గ్రో యాప్ అనేది చాలా అంటే చాలా మంది ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఈ గ్రో యాప్ అనేది మనం ఎలా యూజ్ చేయాలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ట్రేడింగ్ పర్పస్ కానీ. అండ్ ఈ గ్రో యాప్లోనే మనం మ్యూచువల్ ఫండ్స్ అలా చాలా ఉంటాయి. సో అవన్నీ మనం ఎలా చేయాలా అండ్ టోటల్గా ఓవరాల్ గ్రో యాప్ అనేది మనం ఎలా యూజ్ చేయాలో మొత్తం చెప్తాను. ఓకేనా. సో స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేసేయండి అండ్ షేర్ చేయండి అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం ఏంటంటే లైక్ మీకు గ్రో యాప్ లాగిన్ ఎలా అవ్వాలని మీకు ఐడియా లేకపోతే జస్ట్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్త అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా వీడియో చేస్తాను. యాక్చువల్గా కొత్త అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే స్టెప్ బై స్టెప్ అది అడుగుతుంది. అవన్నీ మీరు ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది గ్రో ఆటోమేటిక్గా మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. సో అది పెద్ద ఇష్యూ కాదు, బట్ స్టిల్ ఎవరికైనా బిగినర్స్కి కొంచెం డౌట్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే లైక్ ఇలాగ ఎలా లాగిన్ అవ్వాలా, అకౌంట్ అనేది డిమాట్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా చేసేస్తాను. ఓకే, ప్రజెంట్ అయితే సో డిమాట్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఎలా యూజ్ చేయాలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అండ్ ట్రేడింగ్ పర్పస్కి ఈ గ్రో యాప్ అనేది నేను చూపించబోతున్నాను. సో ఫస్ట్ వన్స్ ఇన్స్టాల్ చేసేసి మీ యాప్ అనేది రెడీ అయిపోయినాక ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఓకేనా. సో ఇంటర్ఫేస్ ఇలా ఉండాలి. పైన మీరు చూసారు కదా స్టాక్స్, F&O ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ట్రేడింగ్ పర్పస్, స్టాక్స్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి. ఓకే, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ మూడు ఉంటాయండి. మన మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రేడింగ్ చేయడానికైనా స్టాక్స్ ఉంటాయి, F&O ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది. ఓకేనా. ఇలాగ ఉంటుంది ఈ నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ, ఇవన్నీ వచ్చేసరికి ఇండెక్సెస్. ఓకేనా, ఫైన్. అండ్ ఇవి వచ్చేసరికి స్టాక్స్, ఇవన్నీ స్టాక్స్. ఇక్కడ వచ్చేసరికి ప్రొడక్ట్స్ అండ్ టూల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉంటుంది ఐపీఓస్, అప్కమింగ్ ఐపీఓస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినా కూడా 1 మినిట్. సో ఇక్కడ చూస్తే ఓపెన్ ఐపీఓస్, క్లోజ్డ్ ఐపీఓస్, అప్కమింగ్ ఐపీఓస్ అన్నీ ఉంటాయి. ఓపెన్ ఐపీఓస్ ఇవి అంటే ప్రెజెంట్ ఉన్నాయి, మీరు అప్లై చేసుకోవచ్చు మనీ ఉంటే మీ దగ్గర. సో క్లోజ్డ్ ఐపీఓస్ రీసెంట్గా క్లోజ్ అయిపోయినవి, ఇవేమో లిస్ట్ అయినవి. ఇవి రీసెంట్గా క్లోజ్ అయిపోయినాయి, ఇంకా లిస్ట్ అవ్వలేదు స్టాక్ మార్కెట్లో అని. అప్కమింగ్ ఫ్యూచర్లో వచ్చే ఐపీఓస్, ఫోన్పే వస్తుంది, ఇంకా ఓయో ఉన్నది. ఓయో అనేది ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. బోట్ వస్తుంది, బజాజ్ ఎలక్ట్రానిక్స్. సో ఇవన్నీ అప్కమింగ్ ఐపీఓస్ అండి. ఓకేనా. సో అప్లైడ్ ఐపీఓస్ నువ్వు ఏదైనా అప్లై చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుందండి. నేనేం అప్లై చేయలేదు కాబట్టి నాకేం కనిపించట్లేదు. ఓకేనా ప్రజెంట్. సో ఇది ఐపీఓస్ అండ్ వాట్ ఈజ్ ఐపీఓ అని చెప్పేస్తుంది. ఐపీఓ అనేది కూడా మనకి ఐపీఓ అంటే ఏంటిది కూడా మనకి ఇక్కడ చెప్తుంది. సో ఫుల్ క్లారిఫికేషన్ మీకు చదువుకోవచ్చు ఇక్కడ. అదండి, ఓన్లీ దీస్ ఆర్ దే ఐపీఓస్ గురించి. ఇంకా ఓకే, 1 మినిట్. సో ఇది ఐపీఓస్ టాప్ గెయినర్స్. సో వన్ డేలో మనకి టాప్ గెయినర్స్ లిస్ట్ ఇక్కడ వస్తుంది. మిడ్ క్యాప్లో, అది లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్లో అండ్ స్మాల్ క్యాప్లో టాప్ గెయినర్స్ మొత్తం చూపిస్తుంది ఇలాగ ఇక్కడ అండ్ మోస్ట్ ట్రేడెడ్ ఇన్ ఎంటీఎఫ్. సో మోస్ట్ ట్రేడెడ్ స్టాక్స్ ఏంటివి అని అలా మనకి ఆల్మోస్ట్ స్టాక్స్ ఇన్ న్యూస్లో ఉన్న స్టాక్స్ ఏంటి, టాప్ లూజర్స్ ఏ స్టాక్స్ ఈరోజు అని చెప్పేసి, టాప్ సెక్టార్స్ అని చెప్పేసి మనకి ఆల్మోస్ట్ చాలా ఇన్ఫర్మేషన్ న్యూస్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఓకేనా. సో ఇదండి ఓవరాల్ ఇంటర్ఫేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్స్ F&Oలో స్టాక్స్ అంటే చూపించాను కదా, ఐపీఓస్ ఇవన్నీ చూపించాను. ఇప్పుడు మనకి ఎఫ్ఎన్ఓలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూపించారు కదా టాప్ ట్రేడెడ్ నిఫ్టీ, సెన్సెక్స్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ ట్రేడింగ్ పర్పస్ కాదు. ఇవి వచ్చేసరికి ఫ్యూచర్స్. F&O అంటారు కదా, ఓ అంటే ఆప్షన్ ట్రేడింగ్, ఎఫ్ అంటే ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఇవి ఫ్యూచర్ ట్రేడింగ్లో మంత్లీ మనకి ఎక్స్పైరీ ఉంటుంది, ఆప్షన్ ట్రేడింగ్లో వీక్లీ ఉంటుంది. ఈ ఆప్షన్ ట్రేడింగ్లో కూడా మనకి ఈ మధ్య కొన్ని ఇండెక్సెస్ ఓన్లీ నిఫ్టీ అండ్
మిడ్ క్యాప్ అనుకుంటా వీక్లీ ఎక్స్‌పైర్ అయ్యేది. మిగతాయన్నీ మంత్లీ ఎక్స్‌పైర్ అవుతున్నాయి. ఓకేనా. మంత్లీ ఎక్స్‌పైరీ కూడా వచ్చేసింది మిగతా అన్నిటికి. ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ తెలియకుండా ట్రేడింగ్ చేసిపోతున్నారు వీక్లీ ఎక్స్‌పైరీ అవ్వడం వల్ల. దానివల్ల చాలామంది లాస్ అవుతున్నారని చెప్పేసి ఈ మధ్య ఇలా చేశారు. ఓకేనా. అది ఎఫ్&ఓలో ఇలాగండి ఈ ఇండెక్సెస్ అని చూపిస్తారు. ఫ్యూచర్స్ అవైలబిలిటీ ఉన్న స్టాక్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. అంటే ఈ ఫ్యూచర్స్ అనేవి అన్ని స్టాక్స్‌కి ఉండవు. కొన్ని స్టాక్స్‌కి మాత్రమే ఉంటాయి. ఓకేనా. హ్మ్. నెక్స్ట్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు ఎక్కువగా వింటూనే ఉంటారు. ఈ సిప్ అని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ అని. అంటే మంత్లీ మనం ఇంత కట్టుకోవాలి ఇక్కడ. ఏదైనా మనం సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక కంపెనీ మ్యూచువల్ ఫండ్స్‌లో కంపెనీ సెలెక్ట్ చేసుకొని నీకు మంత్లీ 5000 అయినా, 1000 అయినా, 100 అయినా మీరు 100తోనే స్టార్ట్ చేయొచ్చు. 100 అన్నా, 2000 అన్నా లైక్ మీ ఇష్టం. ఎంతైనా మినిమమ్ వచ్చేసరికి 100. సో, అలా స్టార్ట్ చేసుకొని మంత్లీ కట్టుకుంటా ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు. అలాగా మనకేందంటే సిస్టమాటిక్‌గా మా ఇయర్లీ చూసుకుంటే 33% 3 ఇయర్స్‌కి ఇచ్చిందంట ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది. ఈ 24% 3 ఇయర్స్‌కి ఇచ్చిందంట. సో, దట్ మీన్స్ 3 ఇయర్స్ గాని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే ఇది లైక్ ఈ సిప్ మ్యూచువల్ ఫండ్స్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. సో, మీకు మంచిగా బెనిఫిట్ ఉంటాయి. మీకు ఏ రిస్క్ అవసరం లేదు. ఏం ప్రశాంతంగా ఉండాలి అంటే ఇది బెస్ట్ అండి. బయట వడ్డీలకి ఇచ్చి వాటికన్నిటికంటే ఈడ బెస్ట్‌గా ప్రశాంతంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా కూర్చోవచ్చు. ఎవ్రీ మంత్ మీ మొబైల్‌లోనే పే చేసుకోవచ్చు. మీకు అవసరమైనప్పుడు మీ మొబైల్ నుంచి తీసేసుకోవచ్చు. అది పెద్ద ఇష్యూ కూడా కాదు. సింపుల్ అండి. ఓకేనా. ఇది బెస్ట్. సో, ఇలాగ 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనీ యాడ్ చేయాలి ఫస్ట్. సో, ఇక్కడ మీరు ఇంటర్ఫేస్‌లో మీకు రైట్ సైడ్ కార్నర్‌లో ఆ టాప్ కార్నర్‌లో మీకు ఈ ఈ ఉంటది చూసారా ప్రొఫైల్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ పేరు, మీ ఈమెయిల్ ఐడీ అండ్ మీ అమౌంట్ ఏదన్నా అంటే లైక్ ఈ యాప్‌లో గాని మీరు డిపాజిట్ చేసుంటే కనిపిస్తాయి. మీరు ప్రెజెంట్ అయితే నేనేం డిపాజిట్ చేయలేదు కదా! 0 ఉన్నాయి. ఇక్కడ ఆల్ ఆర్డర్స్ నువ్వేదన్నా ఆర్డర్స్ చూసుంటే లైక్ ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే ఇక్కడ ఆర్డర్స్ కనిపిస్తుంటాయి. బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. 24 కస్టమర్ రిపోర్ట్ ఉంటాయి. రిపోర్ట్స్ ఉంటాయి. కస్టమర్ సర్వీసెస్ 24 అవర్స్ ఉంటది. ఓకేనా. సో, అమౌంట్ అనేది ప్రెజెంట్ నా దగ్గర ఏం లేవు కాబట్టి చూపించట్లేదు. మీరు ఇక్కడ ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినాక ఇట్లా క్లిక్ చేసి దీని మీద ఇక్కడ వస్తది అమౌంట్ యాడ్ చేయండని. యాడ్ అమౌంట్ అని చెప్పేసి. ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నారు. మినిమమ్ వచ్చేసరికి 100 ఇంక మీ ఇష్టం ఎంతైనా చేసుకోవచ్చు. సో, ఎంత చేయాలనుకుంటున్నారో అమౌంట్ అనేది మీరు టైప్ చేసి యాడ్ అని కొడితే ఇక్కడ ఆల్రెడీ బ్యాంక్ అనేది మనది లింక్ అయి ఉంటది. సో, యాడ్ కొట్టంగాల్నే డైరెక్ట్‌గా ఫోన్‌పేకి రియాక్ట్ అయిపోయిద్ది. ఫోన్‌పేకి వెళ్ళిపోయిద్ది. ఇంక ఆడ మీరు ఇదిగో స్కాన్ అంటే ఇది ల్యాప్‌టాప్‌లో కాబట్టి మీకు స్కానర్ చూపిస్తుంది. స్కానర్ పెట్టి చేయాలా. ల్యాప్‌టాప్ కాకుండా మీ మొబైల్ అయిందనుకోండి సేమ్ మొబైల్‌లో కూడా సేమ్ ఇంటర్ఫేస్ ఉంటది. ఆహ్, సో, మొబైల్ అయితే నువ్వు డైరెక్ట్‌గా రీడైరెక్ట్ అయిద్ది. లైక్ ఈ ఫోన్‌పేకి రీడైరెక్టర్ అయిపోయి అక్కడ మీ పిన్ ఇవ్వంగాల్నే అమౌంట్ అనేది యాడ్ అయిపోద్ది. ఎమ్మటే యాడ్ అయిపోద్ది. ఎక్కువ డిలే కూడా తీసుకోదు అసలు. ఆటోమేటిక్‌గా ఎమ్మటే యాడ్ అయిపోద్ది. వన్స్ యాడ్ అయిపోయినాక మీకు ఇక్కడ అమౌంట్ చూపిస్తుంటది. ఓకేనా. ఈ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంటది. సో, స్టాక్స్‌కొచ్చేసరికి అమౌంట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తది. ఆ అమౌంట్ ఉంది కాబట్టి మీరు ఇంగా స్టార్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ అన్నా, ట్రేడింగ్ అయినా ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. ట్రేడింగ్‌కి అయితే కొంచెం అమౌంట్ ఎక్కువ కావాలి. ఇన్వెస్ట్‌మెంట్‌కి అయితే నువ్వు చూజ్ చేసే కంపెనీని బట్టి ఉంటది. సపోజ్ ఒక 10,000 ఎంతో యాడ్ చేసుకోవాలనుకోండి. యాడ్ చేసినాక ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఏం చేయాలి? అదిగో సపోజ్ సుజలాన్ ఉంది. సుజలాన్ అందరికీ తెలిసిందే. సో, మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు కొంచెం అనాలిసిస్ చేయండి. లేదంటే యూట్యూబ్‌లో ఏదన్నా మన ఛానల్‌లో అయినా సజెస్ట్ చేసిన కంపెనీస్ అయితే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. సో, సుజలాన్‌లో ఐ ఆల్వేస్ సజెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ సుజలాన్ ఫర్ నాట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ లైక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి నువ్వు స్విట్జర్లాండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చండి. ఎంతైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసి పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు. నో ఇష్యూస్. మీరు చూసుకుంటే నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు చూసుకుంటే 3 ఇయర్స్, 1 ఇయర్ బ్యాకే చూసుకుంటే అది ఎంత ఉండే చాలా తక్కువ ఉండే. 1 ఇయర్ బ్యాకే. చూసుకుంటే ఇదిగోండి 2023లో రూ. 8 ఉండే. జస్ట్ ఒక 2 ఇయర్స్ అయింది అంతే. 2 ఇయర్స్‌లోనే మనకి 65 అయిపోయింది. రూ. 8 నుంచి. అంటే చాలా ఎక్కువైపోయింది కదా! ఇది చాలా పెరిగింది. సో, అలాగే ఇంకా ఈ ఎనర్జీకి అనేది ఫ్యూచర్‌లో మంచి గ్రో ఉంది. సో, దట్స్ వై లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఆల్వేస్ ప్రిఫర్ సుజలాన్ ఎనర్జీ. ఓకేనా. సో, అలాగే ఏదో ఒక కంపెనీని మీరు చూజ్ చేసుకొని దాని మీద క్లిక్ చేసేసి ఆహ్, ఇప్పుడు మీకు ఇక్కడ చూసారా బై అండ్ సెల్ అని చూసారా? ఇక్కడ బై అండ్ సెల్ అని ఉంది. మీరు బై చేయాలా? బై చేయాలంటే అంటే ఆల్రెడీ మీ దగ్గర ఉంటే మీరు సెల్ చేయొచ్చు. మీకు దగ్గర లేదు కదా! ఫస్ట్ టైం కదా బై చేస్తుంది. సో, దీన్ని మీరు చేయాలా. ఇంట్రాడే అయినా, డెలివరీ అయినా ఉంటాయి. సో, మీరు డెలివరీ పెట్టుకోవాలి. ఇంట్రాడే అంటే ఈరోజు అమ్మేసి ఈరోజు కొనేసి ఈరోజే సెల్ చేయాలని. కానీ డెలివరీ పెట్టేసి ఇక్కడ చేయాలా. ఇక్కడ అన్నీ ఇప్పుడు రూ. 65 ఉన్నాయి. రూ. 65 ఒక స్టాక్. మీ దగ్గర ఎన్ని ఉంది? సపోజు ఒక రూ. 1000 ఉందనుకోండి. రూ. 1000 ఉంటే ఎన్ని స్టాక్స్ వస్తాయి మీకు? క్యాలిక్యులేటర్ చేస్తే మీకు ఎగ్జాక్ట్‌గా చెప్పడానికి క్యాలిక్యులేటర్ తీస్తున్నాను. ఓకేనా. హ్మ్. రూ. 1000 ఉన్నాయి.
డివైడెడ్ బై 60 సరే 66 రూపీస్ అనుకోండి. సో 66 రూపీస్ వేస్తే 15 స్టాక్స్ వస్తాయి. అంతే కదా! 15 స్టాక్స్ వస్తాయి మీకు మీ దగ్గర ఉన్న అమౌంట్‌కి 15 స్టాక్స్ వస్తాయి. సో 15 పెట్టేసి 15 అని పెట్టేయడం. లిమిట్ వచ్చేసరికి ఇది లిమిట్ పెట్టుకోవచ్చు, లేదంటే మార్కెట్ అని పెట్టుకోవచ్చు. మార్కెట్ అని పెడితే ఇక్కడ ఎంత ప్రైస్ ఉందో అంత ప్రైస్‌కి ఇక్కడ సెల్లర్స్ ఎంత ప్రైస్‌కి అయితే నీకు అమ్ముతున్నారో అంత ప్రైస్‌కి ఆటోమేటిక్‌గా ఎమ్మటే కొనేస్తారు. లైక్ ఆటోమేటిక్‌గా బై అనేది అయిపోద్ది. ఒకవేళ నీకు లిమిట్ కావాలనుకోండి, లిమిట్ అంటే మీరు ఎంత వద్ద కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇప్పుడు 65.06 వద్ద ఉంది. మీరు 65 వద్ద కొనుక్కోవాలనుకుంటే ఈడ 65 అని పెట్టేసి ఈడ యాక్చువల్‌గా మనీ లేవడం వల్ల యాడ్ మనీ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ మనీ ఉన్నప్పుడు మీకేమైద్దంటే బై అని చెప్పేసి ఉంటది. సో దాని మీద క్లిక్ చేయండి, బై మీద. సో క్లిక్ చేయంగానే మీకేందంటే ఒక రిక్వెస్ట్ అయితే పోయిద్ది. నాకు ఈ సుజలాన్ ఎనర్జీ 65 రూపీస్ రాంగానే 15 స్టాక్స్ కొనాలి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పోయిద్ది. సో వన్స్ 65కి రాంగానే అది నీకు ఆటోమేటిక్‌గా బై అనేది జరిపోయేది ఆటోమేటిక్‌గా. ఎందుకంటే వాళ్ళకి రిక్వెస్ట్ పంపించావు కాబట్టి. వన్స్ నీకొచ్చేసాక నీకు పోర్ట్‌ఫోలియోలో నీకుంటది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్, టోటల్ కరెంట్ వాల్యూ అండ్ టోటల్ రిటర్న్ కదా 0 ఉంది. బట్ నువ్వు కానీ అలా చేసుంటే, ఇన్వెస్ట్మెంట్ చేసుంటే ఆడ ఎంత 1000 రూపీస్ 15 స్టాక్స్ వస్తాయి కదా! 15 స్టాక్స్ నువ్వు 1000 రూపీస్ పెట్టుకున్నావు కదా! సో 1000 రూపీస్ కరెంట్ వాల్యూ అని చెప్పేసి ఉంటుంది. టోటల్ రిటర్న్స్ నీకు ఏదైనా నువ్వు కొన్న తర్వాత ఒక రూపాయి, జస్ట్ ఒక రూపాయి కొంచెం పెరిగినా తగ్గినా కూడా మీకు టోటల్ రిటర్న్స్లో ఉంటుంది. ఒకవేళ తగ్గితే మైనస్లో ఉంటుంది, ఒకవేళ పెరిగితే పాజిటివ్‌లా ఉంటది. ఓకేనా? సో అలాగుంటది. ఇక్కడ చూసుకుంటే ఆల్ వాచ్ లిస్ట్ ఉన్నాయి కదా! ఈ వాచ్ లిస్ట్ దేనికంటే మై వాచ్ లిస్ట్, పెన్నీ స్టాక్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టాక్స్‌ని ఓపెన్ చేసేసి ఇది బెస్ట్‌గా దేనికి వాచ్ లిస్ట్‌లోకి వెళ్ళిపోతే మీరు ఏదైనా క్రియేట్ చేసుకున్న వాచ్ లిస్ట్ నీ అనాలిసిస్ కోసం. సో సుజలాన్ ఎనర్జీ ఇట్స్ లైక్ ఎనర్జీ రిలేటెడ్ కంపెనీస్ అని మీరు ఒక నేమ్ క్రియేట్ చేసుకొని ఆ లిస్ట్‌లో మీరు ఆ ఎనర్జీ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ మీరు లిస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఫర్ యువర్ అనాలిసిస్ పర్పస్. ఇక్కడ పెన్నీ స్టాక్స్ అని చెప్పేసి నేను పెట్టాను కదా! సో ఆల్ పెన్నీ స్టాక్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పెన్నీ స్టాక్స్ ఏమున్నాయో నాకు అనిపించినాయి అయన్నీ ఇక్కడ లిస్ట్ రాసుకున్నా. అంటే ఎవ్రీ టైమ్ మనం సెట్ చేసుకోకుండా మనకు ఒక లిస్ట్ ఉంటుంది ఇక్కడ ఎమ్మటే. దీనిలోకి వెళ్ళిపోతా, వాచ్ లిస్ట్‌లోకి వెళ్ళిపోతా. అలా ఆప్షన్ ట్రేడింగ్‌కి ఎలాగా, ఇంట్రా ట్రేడింగ్‌కి ఎలాగా. సో అలాగా ఒక వాచ్ లిస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇదండి, చూసారు కదా! ఇన్వెస్ట్మెంట్ అనేది ఇలా చేయాలి ఈ గ్రో యాప్‌లో. అండ్ కమింగ్ టు ట్రేడింగ్ వచ్చేసరికి, ట్రేడింగ్ ఓపెన్ చేస్తే నిఫ్టీ 50లో ట్రేడింగ్ చేయాలనుకున్నారు. ఇది వీక్లీ ఎక్స్‌పైరీ కాబట్టి. సో ఇక్కడ కాల్స్ అండ్ పుట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ కాల్స్ అండ్ పుట్స్ అనేది నీకు ఆప్షన్ చైన్‌లోకి వెళ్ళిపోతే ఉంటది. సో ఆప్షన్ చైన్‌లో ఇది ఉంటది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడుంది. సో నీకు మార్కెట్ అనేది పెరిగిద్ది అని ఉంటే ఫ్యూచర్‌లో నెక్స్ట్ ఒక 1 అవర్‌లోనే మార్కెట్ అనేది పక్కాగా పెరిగిద్దనంటే ఈ కాల్ అనేది బై చేస్తావు. ఓకేనా? ఒకవేళ మార్కెట్ తగ్గిద్ది అని అంటే ఈ పుట్ అనేది బై చేస్తావు. అర్థమైందా? కాల్ అనేది బై చేయాలా, పుట్ అనేది సెల్ చేయాలా. మార్కెట్ పెరిగిద్ది అని అంటున్నప్పుడు. మార్కెట్ తగ్గిద్ది అనుకున్నప్పుడు పుట్ అనేది బై చేయాలా, కాల్ అనేది సెల్ చేయాలా. ఈ ఆప్షన్ ట్రేడింగ్‌ల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు ఐడియా లేకపోతే ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో ఇలాగా మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేస్తాం. మీకు పెరిగిద్దని అంటే ఇక్కడికెళ్ళిపోయి ఈ ఆప్షన్ కాల్ ప్రైస్‌కెళ్ళిపోయి దాని మీద క్లిక్ చేసేసి, ఇదిగో దాని మీద క్లిక్ చేస్తే మనకు రైట్ సైడ్ వచ్చింది కదా! ఎన్ని కావాలంటే ఇక్కడ ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాట్స్ వైస్‌గా కొనాలా. ఇప్పుడు మీకు ఇందాక సుజలాన్‌లో 1000 రూపీస్ ఉంటే 15 వచ్చినాయి స్టాక్స్. 15 కొనేశారు. బట్ ఇక్కడ అలా కాదు. సో మినిమమ్ వచ్చేసరికి మనం 75 అనేది కొనాలి. సో 75 ఇంటూ 109 ఎంతైతే వస్తుందో అంత అమౌంట్ అనేది మీ దగ్గర ఉంటే మాత్రమే ఈ ట్రేడింగ్ అనేది మీరు చేయగలరు. ఓకేనా? సో అలాగా ఇక్కడ లాట్స్ ప్రకారం కొనాలి. నిఫ్టీ 50 అనేది ఒక లాట్ వచ్చేసరికి 75. సో 75 ఉంటేనే మీ దగ్గర 75 ఇంటూ 109. సపోజ్ మీరు ఇది కొనాలనుకుంటే ఈ కాల్ కొనాలనుకోండి. సో 75 ఇంటూ 70 వస్తే ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ ఉంటేనే మీరు ఇక్కడ కొనగలరు. ఓకేనా? సో అలాగా ఇక్కడ ఎంటర్ చేసేసి మార్కెట్ అని పెట్టేయండి. మార్కెట్ పెట్టేస్తే మీకు ఎమ్మటే ఎగ్జిక్యూట్ అయిపోయేది. ఓకేనా? సో ప్రెజెంట్ మార్కెట్ లేదు కాబట్టి అది మార్కెట్ అనేది సెట్ అవ్వట్లేదు. మార్కెట్ ఉన్నోడది ఆటోమేటిక్‌గా ఎమ్మటే బై చేయొచ్చు అప్పుడు. సో బై చేస్తే అయిపోయేది అప్పుడు. అలాగా ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు ఈ గ్రో యాప్‌లో. మ్యూచువల్ ఫండ్స్ అంటారా? మ్యూచువల్ ఫండ్స్ నేను ఆల్రెడీ మీకు నేను యాక్చువల్‌గా అయితే జస్ట్ ట్రై చేద్దాం ఎలా ఉంటదని చెప్పేసి ఊరక రూ. 100 మంత్లీ లెక్కన ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాను ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో.
ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటిది నేను చెప్పాను కదా! ఇయర్ ఆన్ ఇయర్ 3 ఇయర్స్‌కి ఇంత పర్సెంట్ రిటర్న్ వస్తది. సో, ఇది ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. 3 ఇయర్స్‌కి 33% కంపేర్ టు ఆల్. సో, మనం ఏం చేస్తాం, ఇక్కడికెళ్ళిపోతాం. ఇక్కడికెళ్ళిపోయి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ అనేది నువ్వు చేసుకుంటావు. ఇదిగో స్టార్ట్ సిప్ అని ఉంటది. అదిగో మంత్లీనా లేదా వన్ టైమా, వన్ టైమ్ మీరు చేయాలనుకుంటున్నారు ఇయర్‌లీ, లేదా మంత్లీ చేయాలనుకుంటున్నారు. మంత్లీ ఎవ్రీ మంత్ ఏ డేట్‌న మీరు పే చేయాలనుకుంటున్నారు. పే చేసి ఎంత అమౌంట్ చేసేసి స్టార్ట్ చేసేస్తే అయిపోయిద్ది. స్టార్ట్ చేసి ఇంక మీకు మంత్లీ రిమైండర్ అదే వస్తది. మంత్లీ ఇంత కట్టాలని చెప్పేసి. ఎంతైనా మీరు సెలెక్ట్ చేసుకుంటారు అంత. ఓకేనా. మీరు 100 చేసుకుంటే ఎవ్రీ మంత్ 100 కట్టాలి. నేను ఎవ్రీ మంత్ 100 కడతాను. 6 మంత్స్ నుంచి కొడుతున్నా కాబట్టి 600 ఉన్నాయి. నాకు 600 ఉన్నాయి అండ్ 44 అనేది రిటర్న్ ఉంది టోటల్‌గా ఓవరాల్‌గా. 6 మంత్స్ నుంచి నేను 600 కడితే 44 అనేది రిటర్న్ ఉంది. సో, ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి షార్ట్ టర్మ్‌లో మీరు గెయిన్ అవ్వకపోవచ్చండి బిగ్ అమౌంట్. మీరు ఒక 5,000, 10,000 మంత్లీ కడుతుంటే మీకు బిగ్‌నే ఉంటది. ఇప్పుడు జస్ట్ 600కి రూ. 44 వచ్చింది. అది పెద్ద ప్రాఫిట్ లాగా అనిపించకపోవచ్చు. బట్ ఏందంటే ఎక్కువ అమౌంట్ కడితే ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉంటది నీకు. దట్టు ఎక్కువ ఇయర్స్ ఉంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ అనేది మీకు ఉంటది. ఓకేనా. సో, ఇలాగ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా. సో, ఇలాగండి ఓవరాల్‌గా గ్రో యాప్ అనేది యూసేజ్ ఇదండి. ఓకేనా ఫ్రెండ్స్. ఏం చేశాను, స్టాక్స్ ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా, ఎఫ్ఎండ్ఓలో ఎలా చేయాలి, అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా చేయాలా ఈ గ్రో యాప్‌లో అని చెప్పేసి మనం ఆల్మోస్ట్ అంతా కవర్ చేసేసాము. ఓకేనా. రిమైనింగ్ అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేను బేసిక్‌గా చెప్పాను. ఇంకా మీకేమన్నా తెలుసుకోవాలనిపిస్తే ఈ గ్రో యాప్‌లో జస్ట్ నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల వాటికి రిలేటెడ్‌గా నేను వీడియోస్ చేస్తాను. ఓకేనా. అండ్ ఇక్కడ హోల్డింగ్స్ అంటే మీకు స్టాక్స్‌లో మీరు ప్రెజెంట్ అయితే నేను ఏమీ ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదు కాబట్టి లేదు. హోల్డింగ్స్ అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటే ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్‌లో అయితే పొజిషన్స్ ఉంటాయి. ఆర్డర్స్ అంటే ఇవి ఏ ఆర్డర్ పెట్టారో ఆ రోజులో అయన్నీ వస్తాయి. ఓకేనా. హ్మ్. ఓవరాల్‌గా అయితే ఈ యాప్ గురించి ఇంతే అండి. ఓకే ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా! మీకు ఏదన్నా ఇంకా ఈ యాప్‌లో ఎలా యూసేజ్ అనేది డౌట్ ఉన్నా, లేదంటే డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా అని డౌట్ ఉన్నా గూడా మీరు నాకు జస్ట్ ఒకసారి కమెంట్ చేయండి. కమెంట్ చేయడం వల్ల దాని మీద నేను వీడియోలు తీస్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్. బై.